ఉన్నతమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. వాగ్దానాలన్నిటిని మనం స్వతంత్రించుకోవడానికి ఆయన మనకిచ్చేది. కానీ మనం ఏం చేస్తామంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ వాగ్దానాన్ని నమ్మలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి నిరీక్షించడానికి కూడా ఆధారం లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడు? నిరీక్షణ కలిగి దేవుడిని ఆ నిరీక్షణతోనే ఉండాలి. మనం శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉన్నప్పుడు పరీక్షలో ఉంటాం. మనం ఆ పరీక్షలో ఉన్నప్పుడు పరీక్ష ఏం కలుగజేస్తుంది? నిరీక్షణ కలుగజేస్తుంది. అందుకే మాట అంటాడు ఏమని, ఆ నిరీక్షణ లేని ఇతరును వలె దుఃఖించకుండా నిమిత్తము. అంటే నిరీక్షణ లేని వాళ్ళు అంటే మరలా మేము చూస్తాం, మరలా మేము పొందుకుంటాం అనే నిరీక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారో దుఃఖపడతారు, బాధపడతారు, వెనక్కి వెళ్ళిపోతారు. నా జీవితంలో అయిపోయింది ఏంటి అనుకుంటారు. కానీ క్రీస్తుని కలిగిన మనం ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలంటే సర్వము చేయగలిగిన దేవుడు సమర్థుడు.